హలో మచస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ తరుణ్. సో నేను నైట్ అయితే ఇక్కడ పూణే దాటిన తర్వాత ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ దాటిన తర్వాత రైడ్కి అయితే ఆపేసి బ్రేక్ ఇచ్చి రెస్ట్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి అయితే కంటిన్యూ అయిపోదాం. 2 రూట్స్ ఉన్నాయి. సోలాపూర్ రూట్ ఒకటి ఉంది అండ్ ఉస్మానాబాద్ కట్ అయ్యిద్ది ఒక రూట్, అదొకటి ఉంది. సో ఏ రూట్ వెళ్తాను అనేది ఇంకా నేనేం ఫిక్స్ అవ్వలేదు. సో వెళ్ళేటప్పుడు చూస్తా ఎటు వెళ్దాం, ఎటు రూట్ కంఫర్టబుల్ ఉంటే అటు వెళ్తాను. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. మార్నింగ్ ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడు 7:30 అవుతుంది అంతే. కాకపోతే ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలి, ఎదురెండ కొట్టిద్దాం నాకు తెలిసినంత వరకు అయితే. ఇటు సైడ్ వీళ్ళు తినే బ్రేక్ఫాస్ట్లు కూడా మనం అసలు తినలేము. ఎర్లీ మార్నింగ్ వీళ్ళు మిసాల్ పావ్, వడా పావ్, పావ్ బాజీ ఏదంటా ఉంటారు. అయితే మన వల్ల కూడా కాదు. ముంబై సైడ్ అయితే మ్యాక్సిమం వీళ్ళు ముంబై లోపల అయితే ఇడ్లీ దోశ అవి కూడా తింటారు, బట్ కానీ తక్కువ. వడాపావ్ ఇవైతే మాత్రం తింటారు. ఇంకా మనం అటు దాటి సోలాపూర్ అటు దాటి వెళ్ళామంటే ఇంకా అక్కడ ఫుడ్ అయితే మనం అసలు కూడా తినలేం. అంటే మనకి సెట్ కాదు. కానీ వీళ్ళ దాంట్లో ఇంకోటి కూడా ఉంటుంది. మనకి కర్నూలు సైడ్ తింటారు పోహా అని చెప్పేసి, మరమరాలు ఉంటాయి కదా, మరమరాలు కాకుండా అటుకులతో చేస్తారు. సో అది కూడా వీళ్ళు తింటారు. ఇంకా సోలాపూర్కి అయితే 100 కిలోమీటర్స్ ఉంది. సో మంచిగా ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపుతా. వెళ్ళేదారి నుంచి ఇప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడ బ్రేక్ఫాస్ట్ కనిపిస్తే అక్కడ ఆపేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రైడ్ అయితే కంటిన్యూ చేస్తా. నేను స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 అవర్ కూడా అవ్వలేదు అనుకుంటున్నాను. నేనైతే టైం కూడా చూడాల. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగుతా. ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. రా చింటూ. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకెక్కడ ఆగేది లేదు. డైరెక్ట్గా బెంగళూరు బార్డర్ దగ్గర వెళ్ళి ఆగుతా. అక్కడ స్టాప్ తీసుకుంటా. ఫస్ట్ టైం నాకు వాల్యూ తెలిసింది మన సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్. ఎలా తింటున్నారు బ్రో మీరు అసలు. మిసాల్ పావ్ అంట, వడాపావ్, నేను తిన్నది ఏదో పేరుంది అసలు బాబోయ్. మనం స్నాక్స్గా తినేది వీళ్ళు అసలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్గా ఇవి తినేస్తున్నారు. ఇంకా సోలాపూర్కి 50 కిలోమీటర్స్ ఉంది అంతే. వాటర్ బాటిల్ తీసుకోవడం మర్చిపోయా. ఇదంతా కూడా భీమా రివర్. మీరు నా పాత వ్లాగ్స్ వస్తే అందులో కూడా చూపిస్తా ఇది నేను ఈ ప్లేస్ని. సేమ్ మన డ్యామ్ లాగే ఉంది రివర్. ఇది పెద్దది. నేను ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఉంది, ఫ్లో కూడా చాలా ఉండే అప్పుడు. ఇప్పుడు ఇంకా ఫ్లోనే లేదు అసలు. ఇంకా హైదరాబాద్కి 300 కిలోమీటర్స్ ఉంది. ఇలా వెళ్తే నాకు తెలిసి ఈవినింగ్ 5-6 కల్లా వెళ్ళిపోతాం. ఎక్కడైనా ఆపాలి. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు రైడ్. సో 1 ఫ్యూయల్ బ్రేక్. ఫ్యూయల్ కొట్టొచ్చాలి బైక్లో. ఆల్మోస్ట్ బ్లింక్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ ఎంత ఉంది ప్రైస్? 103. అప్ టు కర్ణాటక బార్డర్ దాకా 103 ఉంది ప్రైస్ అయితే. ఫుల్ ట్యాంక్. ₹878. 8 లీటర్స్ పట్టింది పెట్రోల్. చెప్పాక ఆల్రెడీ నాకు తెలిసి ట్యాంక్లో ఈజీగా 2 లీటర్స్ ఉంటుంది. బ్లింక్ అయినా సరే జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది బ్లింక్ అవటం. బట్ కానీ ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి పెట్రోల్ అయితే కొట్టించేసా. సో చలో హైదరాబాద్. మొత్తం ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియానే చూస్తున్నారు కదా. చివరి దాకా మొత్తం ఫారెస్ట్ ఏరియానే. గో స్లో సేవ్ వైల్డ్ లైఫ్. కానీ రూట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఊరండి అలా వస్తే పడి. సో ఇప్పుడే లంచ్ చేసేసా. ఇది ఎగ్జాక్ట్గా కర్ణాటక బోర్డర్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా కర్ణాటక స్టార్ట్ అవుతుంది. మనం కర్ణాటక నుంచి టువర్డ్స్ సంగారెడ్డి హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోతాం. అంటే సంగారెడ్డి నుంచి అంటే ఇంకా తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం. 2-3 డిస్ట్రిక్ట్స్ మాత్రం కర్ణాటక స్టేట్ నుంచి వెళ్తాం. ఇంకా కర్ణాటక అయితే అయిపోయింది. ఇంకా స్టేట్ క్రాస్ అయిపోతున్నాం. ఇంకా మనం తెలంగాణలోకి టచ్ అయిపోతాం. ఐ థింక్ ఫస్ట్ ముషీరాబాద్ వస్తుంది, తర్వాత సంగారెడ్డి. ఇంకా ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ ఉంది అంతే. విజయవాడకి 500 కిలోమీటర్స్ ఉంది. నా విజయవాడ కుట్టైనా లేకపోతే హైదరాబాద్లో ఆగుదామా అని చెప్పేసి.
కానీ ముంబై మాత్రం ప్లేస్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేయాలని ఉంది నాకైతే ముంబై. ప్లాన్ చేస్తా, మళ్ళీ తొందరగానే ప్లాన్ చేస్తా. అండ్ నెక్స్ట్ మన రైడ్ వచ్చేసరికల్లా మొత్తం ఎడారే ఉంటుంది, కంప్లీట్ డెజర్ట్ అనమాట. సో ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు ఫస్ట్ ముంబై కాదు గోవా వెళ్దాం అనుకున్నా. నేను వెళ్ళాల్సిన ప్లేస్ గోవాలో వచ్చేసరికల్లా 550 కిలోమీటర్స్ చూపించింది. బట్ కానీ తర్వాత ముంబై వద్దామని చెప్పేసి ముంబైకి అయితే ప్లాన్ షిఫ్ట్ చేశా. ఎందుకంటే గోవా కర్ణాటక అని నేను తర్వాత చేస్తున్నాను రైడ్ కాబట్టి ముంబై ప్రిఫర్ చేశా. బట్ నాకు ముంబై ఆల్మోస్ట్ 820 కిలోమీటర్స్ పడింది నేను ఫస్ట్ డే రైడ్ చేసినప్పుడు ముంబైకి. కానీ ఏ మాటగా అన్నమాట ఫుడ్ విషయానికి వస్తే మాత్రం మన తెలుగు స్టేట్స్ని కొట్టిన ఫుడ్ అయితే అసలు ఎక్కడా ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే. నేను యూపీలో తిన్న ఫుడ్ పర్లా, నాకు దీని తర్వాత సెకండ్ బెస్ట్ అనిపించింది యూపీ ఫుడ్. మన తెలుగు స్టేట్స్ తర్వాత నాకు బాగా నచ్చిన ఫుడ్ ఏదైనా ఉందంటే యూపీ ఫుడ్ కూడా బాగుంటుంది. బట్ కానీ ముంబై అయితే మాత్రం ఘోరం అంటే ఘోరం అబ్బా, అసలు ఎలా తింటున్నారో ఏంటో. సో ఇది కర్ణాటక తెలంగాణ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనం తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వెల్కమ్ టు తెలంగాణ. స్ట్రైట్కి వెళ్తే జహీరాబాద్, రైట్ సైడ్ వెళ్తే మడ్కి అంట. సో హైదరాబాద్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది నా రూమ్కి కూడా. గోపురంలో ఛార్జింగ్ లేదు. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితో అయితే ఆపేద్దాం అనుకుంటున్నా. సో అది ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ని ఆపేద్దాం అనుకుంటున్నా. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.